బుల్డోజర్లు ఏదైతే మొట్టమొదట యోగి ఆదిత్యనాథ్ చివరికి తనకి బుల్డోజర్ బాబా అని పేరు వచ్చింది. ఎవరైతే అత్యాచారాలకు పాల్పడ్డా, అరాచకాలు చేసినా, మత ఘర్షణలు చేసినా వాళ్ళ ఇళ్ళు ఆస్తులు కూల్చడం అన్నటువంటి ప్రక్రియ చేపట్టడం. దాని తర్వాతన అదే ఫార్ములాని బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకం చేస్తున్నాయి. అస్సాంలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు. ఇట్లాగా వీటి మీదన కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో నేను ప్రస్తావించా, రేపో మాపో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ ఉంటుంది, చూడండి ఎవరో ఒకళ్ళు పిల్లేస్తారు, తర్వాత జరుగుతుంది అని. ఇప్పుడు అదే జరిగింది. సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగింది. అక్టోబర్ దాకా కూడా ఎక్కడా బుల్డోజర్లు పని చెయ్యొద్దు అని ఆదేశించింది. అంటే బుల్డోజర్లతో కూల్చివేతలు వద్దు అని ఆదేశించింది. ఏంటంటే తను విచారిస్తున్నానంది, గతంలోనే సీరియస్ అయింది బుల్డోజర్ల ద్వారా ఎట్లా కూల్చేస్తారని. ఆ సందర్భంలో దీని మీదన ప్రభుత్వాలని అఫిడవిట్ అడిగింది. ఆ తర్వాతన ఇప్పుడు మేము విచారణ పూర్తి చేసేదాకా అంటూ అక్టోబర్ దాకా కూల్చొద్దని ఆదేశిస్తూ అక్టోబర్ 1 దాకా. అయితే మళ్ళీ కూల్చివేతల్లో ఎగ్జంప్షన్ ఇచ్చింది. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్న, రైల్వేలది ఆక్రమించుకున్న, లేకపోతే ఫుట్పాత్లు ఆక్రమించుకున్న, కెనాల్స్ ఆక్రమించుకున్న ఇట్లాంటి వాటిని కూల్చొచ్చు అని ఆదేశించింది. నీటికి సంబంధించిన నీటిపారుదల శాఖలకు సంబంధించి చేస్తాయని. ఇక్కడే అసలు లాజిక్ న్యాయస్థానం కూడా వాస్తవం నుంచి ఒకటి మిస్ అయింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూలిపించినా, లేకపోతే కనుక షిండే కూలిపించినా, లేదంటే అస్సాంలో కూలిపించినా అది అక్రమ నిర్మాణాలనినే కూల్చింది. అంటే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారనినే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూలుస్తున్నది ఏమి వ్యక్తిగత ఆస్తి కాదు. అక్కడ 100కి 99% ఎవరైతే ఈ దుర్మార్గాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను కూడా ఆక్రమించుకుని కట్టారనినే కూల్చింది. అంతే తప్పించి అది వాస్తవంగా వాళ్ళ ఉద్దేశం అత్యాచారం చేసిన వాడిని, లేకపోతే మత కలహాలు చేసినటువంటి వాడిని కొట్టడమే. కానీ వాళ్ళకి సంబంధించి ఆ పాయింట్ మీదనే పగలగొట్టారు. కాబట్టి ఇప్పటికీ కూల్చివేతలకైతే ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడు ఈ కోర్టు చెప్పినటువంటి ఏదో ఒక కారణం చూపెట్టి కూల్చాలనుకున్న వాళ్ళు కూలుస్తారు.